ప్రపంచంలోనే అత్యధికంగా 64.2 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 7 విడతల పోలింగ్ జరిగిన తీరును, ప్రత్యేకతలను రాజీవ్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లతో కలిసి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 68,000 పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రతా సిబ్బంది, పోలింగ్ సిబ్బంది కలిపి 1.5 కోట్ల మంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు. నగదు, ఉచితాలు, డ్రగ్స్, మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా 10,000 కోట్ల విలువైన సొత్తును జప్తు చేసినట్లు రాజీవ్ కుమార్ వివరించారు. 2019లో ఈ మొత్తం కేవలం 3,500 కోట్లేనని చెప్పారు. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చామని, చాలా మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను శుద్ధి చేసేందుకు చాలా మంది అధికారులను బదిలీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కేవలం 39 చోట్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చిందన్న ఆయన 2019లో 540 చోట్ల రీపోలింగ్ చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us. 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. This is 1.5 times of the voters of all G7 countries, and it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. And we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and these are all our voters. So we thank you all.